నేచర్కి సంబంధించిన ఒక వీడియో చేయబోతున్నాను. అంటే ఇట్స్ లైక్ బర్డ్స్ వీడియో అనమాట. ఇది మన శ్రీరంగపట్నంలో ఉంటుంది. మైసూర్కి వెళ్ళే ఎవరైనా ఆన్ ద వే మైసూర్ నుంచి జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇక్కడికి వచ్చి యూ కెన్ ఎంజాయ్. అంటే మీరు వరల్డ్లో ఎక్కడెక్కడ బర్డ్స్ మీరు చూడలేదు అన్ని బర్డ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా వెరైటీస్ కలర్ఫుల్ బర్డ్స్ ఉంటాయి. చాలా ఫేమస్ ఇక్కడ బర్డ్ సెంచురీ అని అంటాం. సో మీరు చూడవచ్చు అక్కడ. ఎస్ వీఆర్ హియర్. అంటే ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎందులో దొరుకుతుంది మీకు అందరికి తెలుసు కదా, వాటర్. సో నాకైతే చిన్నప్పటి నుంచి వాటర్స్తో ఆడడం అయితే గేమ్స్ కానీ బోటింగ్స్ కానీ చాలా చాలా ఇష్టం. కానీ భయం, ఎందుకంటే స్విమ్మింగ్ రాదు కాబట్టి. ఈరోజు కొంచెం ధైర్యంతో వెళ్తున్నా, ఎందుకంటే స్విమ్ బోట్స్ ఇచ్చారు. కొంతమందికి కింద పడిన పైకి వస్తారంట. సో వీఆర్ హియర్, వీ స్టార్టెడ్ ఆ జర్నీ. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ రాక్స్ ఉంటాయి, రాక్స్ పైన క్రొకడైల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఇక్కడ వచ్చాను. ఇన్సిడెంట్స్ కూడా చాలా జరిగాయి అన్నమాట. ఫస్ట్ అయితే చిన్న బోట్స్ ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవ్వడం కోసమా లేదంటే బికాస్ ఆఫ్ సన్ కోసమా తెలీదు. దే ఆర్ హ్యాండింగ్ విత్ ద బిగ్ బోట్స్. పడుకుంటాయి క్రొకడైల్స్ హ్యాపీగా, ఎండగా వస్తూ అక్కడెక్కడో పడుకుని ఉంటాయి. చూపిస్తాం మీకు. చాలా భయం వేస్తుంది అయితే. సో థ్రిల్లింగ్ జర్నీ స్టార్టెడ్. ఇక్కడ మీకు చెప్పినట్టు బర్డ్స్ నుంచి బర్డ్స్ కూడా ఉంటాయి. జస్ట్ నా ఒక బర్డ్ పాస్ అయింది, మీకు చూపిస్తాను అక్కడ ఎలాగనే. రష్యన్స్ అంట, రష్యన్ బర్డ్ ఉంది. సో మీకు చూపిస్తాను రష్యన్ బర్డ్. క్రొకడైల్ లోపల ఉందంట, చూపిస్తున్నారు. అది నాన్న చెప్పా కదా క్రొకడైల్ ఉందని. అక్కడ వెళ్తుంది, లోపల వెళ్తుంది. అది వెళ్తుంటేనే భయం వేస్తుంది నాకైతే. సో అది మాతో పాటు ట్రావెల్ అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయింది. చాలా చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అనమాట. స్టార్క్ అంట. సో మీరు క్రొకడైల్ చూడొచ్చు. ఆర్టిఫిషియల్గా సైలెంట్గా పడుకుంది అది, అసలు కదలట్లేదు. నోట్ తెలిసి పడుతుంది. ఎవరైనా చూస్తే ఆర్టిఫిషియల్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ రియల్. కెన్ సీ ఆల్ బర్డ్స్, కలర్ బర్డ్స్ ఉంది. హాయ్ ప్రభు గారు. హాయ్. సో ఎస్, రష్యా నుంచి చాలా చాలా యాజ్ ఐ సెడ్ యు లాంగ్ బ్యాక్ వరల్డ్స్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ జనవరి టు జూలైలో సీజన్స్ ఉంటాయి. సో ఆ టైంలో మీరు కనుక వస్తే మీకు చాలా చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్, కలర్ బర్డ్స్ మీరు చూడొచ్చు. డెప్త్ అయితే చాలా చాలా వాస్ట్గా ఉంది. నేను ఇప్పుడే అడిగాను, 65 acres ఉందంట. ಆಳ ಎಷ್ಟಿದೆ ಅಂಕಲ್ ಇದು? 10 to 15 డీప్ ఉందంట. నేను పడితే ఇంకంతే. ఏం స్విమ్ బోర్డ్స్ కూడా కాపాడదు నేను. బోర్డ్స్ అంకల్ అది ಅದೆಲ್ಲ ಓಪನ್ ಬಿಲ್ ಸ್ಟಾರ್ಕ್ ಬ್ಲಾಕ್ అండ్ గ్రే. ఓపెన్ బిల్ స్టార్క్ అంట. ఆ బర్డ్స్ పేరు వచ్చేసి ఓపెన్ బిల్ స్టార్క్ అంట. ఇట్స్ విత్ గ్రే అండ్ బ్లాక్ కలర్. ఇదిగోండి హెరాల్ అంట. అది సింగిల్ బర్డ్ ఉంది కనిపిస్తుందా, అది హెరాల్ అంట. ఓకే, వైట్ బర్డ్స్ అన్ని హెగ్రేట్ బర్డ్స్ అంట. చూడొచ్చు ఇక్కడ ఆల్ హెగ్రేట్ బర్డ్స్. ఇది చిన్న టెస్ట్ కూడా ఉంది అనమాట. మీకు ఒక చూపిస్తా. నేను ప్రభు గనక ఇలా బర్డ్స్ అయితే ఎలా ఉంటామని. అక్కడ చూడండి, నేను ప్రభు పైన కూర్చున్నాం అనమాట. అదిగోండి సేమ్ టిట్టో అలాగే ఉంది కదా రెండు. యాజ్ ఐ సెడ్
మీరు ఇక్కడ బెంగళూరు నుంచి మైసూర్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మీరు ఇక్కడికి వస్తే 100% మీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది. యూ క్యాన్ సీ వెరైటీస్ యాజ్ ఐ సెడ్ బర్డ్స్ నుంచి బర్డ్స్ ఇక్కడికి వస్తాయి సీజన్ టైంలో. సో ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు జస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఆల్మోస్ట్ శ్రీరంగపట్నాలో బర్డ్ సెంచురీ, రంగంతిట్టు బర్డ్ సెంచురీ ఎవరు అడిగినా చెప్తారనమాట. మైసూర్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్. సో మీరు మైసూర్ నుంచి కానీ రావచ్చు, ఫ్రమ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యూ కెన్ స్పెండ్ బ్యూటిఫుల్ టైమ్ హియర్. సో చాలా బాగుంటుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. క్రొకడైల్ ఉందన్నమాట అక్కడ, యూ కెన్ సీ దట్. యా హియర్ ఇస్ ఎ క్రొకడైల్. అండ్ ఇంకోటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సైబీరియాలో కోల్డ్ చాలా ఎక్కువ అయ్యాక బర్డ్స్ అంతా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో అక్కడ చాలా చలి ఉన్నప్పుడు అంటే మేమే చలి ఎక్కువ తట్టుకోలేము కదా, అందుకే బర్డ్స్ కూడా తట్టుకోలేక అక్కడి నుంచి మా ఊరికి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మేము అందరినీ అంత బాగా చేసుకుంటాము, అందుకే బర్డ్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. కానీ నాకు ఒక్కటి డౌట్ వచ్చిందండి, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే నేను సరదాగా ఓకే మేము బాగా చూసుకుంటాం అందుకే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నాను కదా, కానీ వాళ్ళకి రూల్స్ ఎలా తెలుస్తాయండి, ఎలా వస్తాయి ఇక్కడికి ఆ బర్డ్స్ అని అనుకుంటా. ಆ ಬರ್ಡ್ಸ್ ಗಳೆಲ್ಲ ಇದು ಇಲ್ಲಿಗೆ ಹೆಂಗೆ ಬಂದ್ಬಿಡ್ತವೆ, ರೂಟ್ ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ? ಹಾಂ ఓకే చూసారా, వెదర్ అడ్జస్ట్మెంట్ అంట. సో వెదర్ తెలుసుకొని ఇక్కడికి ఎస్ వచ్చేసామన్నమాట. ఇంత త్వరగా అయిపోయిందని బాధగా ఉంది, బట్ అగైన్ ఎస్ ఐ కమ్ అగైన్. వచ్చేసాం, ఇంత త్వరగా అయిపోయిందా, ఒక రౌండ్ వెళ్తే బాగుంటుంది కదా, కానీ తీసుకెళ్ళి. సో ఎంట్రీ టికెట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో యూ క్యాన్ కమ్ అండ్ ఎంజాయ్ యువర్ డే హ్యాపీలీ హియర్. సో ఇంకా చాలా చాలా ఉంది లోపల, మీకు చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ బోటింగ్ ఓవర్. అంటే ఇవి యాక్చువల్లీ ఫుల్ ఉంటాయి అన్నమాట, బట్ బికాజ్ ఆఫ్ ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది. పాత్వేస్ మనం చూస్తుంటాం కదా, సో ఇంకా వరల్డ్లో చాలా చాలా కంట్రీస్లో మనం గ్లాస్ మీద నడిచేటువంటి ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా అంటే ఒక చిన్న విలేజ్లో కూడా ఆ ఒక గ్లాస్ పైన పాత్వే రెడీ చేశారనమాట. సో ఇట్స్ వెరీ నైస్ కంపల్సరీ, అండ్ ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే అలౌడ్ అంట. ఇంకో వాటర్ సౌండ్స్ వెరీ బ్యూటిఫుల్ సౌండ్ కదా. ఇది ఒక ఎగ్లా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసి. సో ఎలా ఉన్నా నేను, బాగున్నానా? బాగుంది యాక్చువల్లీ. సో ఇట్స్ నైస్ టు సిట్ హియర్. అంటే చైర్స్ ఉన్నాయి, బట్ ఇలా కూర్చుంటే ప్రశాంతంగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుని కూర్చోవచ్చు. సో దిస్ ఇస్ నైస్, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. ఎవరు చేయలేదేమో, నేను చేశాను. ఇప్పుడు లెవెల్ పైకి ఎలా లెవెల్ అర్థం కావట్లేదు, లోపలికి వెళ్తున్నా. ఓకే దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీకు బర్డ్ సెంచురీ నేను ఏరియల్ వ్యూలో చూపిస్తాను. సో ఇక్కడ పైకి ఎక్కడో రండి. So yeah, here is the top view of bird sanctuary. So చూడొచ్చు, బోటింగ్స్ మేము వెళ్ళాం కదా అక్కడ. సో బాగా కనిపిస్తుంది టాప్ వ్యూ ఆఫ్ బర్డ్ సెంచురీ అన్నమాట. నాకు పెద్దది వచ్చేసి చూసారా, బాగుందా? ఇలాంటి పిక్స్ వస్తే నేను
కేరళలో చేసిన వెడ్డింగ్స్ గుర్తొస్తాయి అనమాట. ఇలాంటివి పిక్స్ అన్ని తీసుకున్నాం అనమాట. లంచ్ కానీ టు సిట్ అండ్ ఫర్ రిలాక్సేషన్ ఇలాంటి హట్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అమ్మా నాకు ఎక్కువ స్పేస్ దొరకలేదు ఏంటి వాటర్ టచ్ చేయడానికి కూడా అనుకున్నాను. ఫైనలీ ఐ గాట్ హియర్. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ కనిపించదు వేర్ ఇస్ ద ఎండ్ అనేసి, అంత వాస్ట్ ఉంది, అంత డెప్త్ ఉంటుంది. సో ఎస్ వీఆర్ రెడీ. రంగంటి టు ఎంట్రన్స్కి వచ్చాము. అంటే నడుచుకునే వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. పార్కింగ్ ఉన్న వాళ్ళు ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. సో యూ కెన్ గో పార్కింగ్ హియర్. సో లోపలికి వెళ్దామా, చూసేద్దామా, ఎంజాయ్ చేసేద్దామా? వెల్కమ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే నేను పిల్లలకి చాలా, పిల్లలనే కాదు అనిమల్ లవర్స్కి చాలా ఇష్టమైన ప్లేస్ మైసూర్ జూలో ఉన్నాము. చాలామందికి మైసూర్ జూ గురించి తెలిసే ఉంటుంది. సో ఎవరెవరు చూడలేదో మీ అందరికీ వీడియో మూలంగా నేను చూపిస్తాను. ఎస్, ఒక సారస్ క్వీన్ చూపిస్తాను మీకు. మెడ చూడండి ఎంత పొడుగు ఉంటుంది. సారస్ క్రేన్ సైజ్ వచ్చేసి 1.5 to 1.7 మీటర్ స్టాండింగ్ అంట. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంది అంటున్నారు. పాము దగ్గరకు వచ్చేసి వైట్ టైగర్ అనమాట. లోపలికి వెళ్ళి అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. అక్కడేమో ఇక్కడ చెట్టు దగ్గర పడుకుంది, ఇంకోటేమో వాక్ చేస్తుంది అటు ఇటు, ఈవినింగ్ వాక్లా. ప్రశాంతంగా పడుకుంది. వీ హ్యావ్ లైనర్స్ ఆల్సో. ఒక సైడ్ ఒక్కరేమో అలిగినట్టున్నారు ఇద్దరు ఫ్రెండ్స్. ఒకటేమో అటు మొహం తిప్పుకొని కూర్చుంది, ఇంకోటేమో ఇటు మొహం తిప్పుకొని కూర్చుంది. బట్ ఎంత ప్రశాంతంగా, అంటే ఎలా పడుకుందంటే కూర్చుని మనం అలా టీచింగ్ టైంలో ఉన్నప్పుడు కూర్చుని నిద్రపోవచ్చు కదా అనే ఒక థాట్ ఉంటుంది కదా, అలా ఉంది. కూర్చొని నిద్రపోయింది ప్రశాంతంగా. ఇప్పుడు డైనోసారస్ దగ్గర ఉన్నాము. ఫుడ్ పెట్టారు, తింటుంది ప్రశాంతంగా. హాయ్, పట్టించుకొని నేను తింటాను, అని పట్టి తింటుంది. ఓకే కమ్. చీతా అంటే అది గ్లాస్ పైన ఉంది. గ్లాస్ పైన మాకు ఇలా ఉక్కేస్తేనే అందరికి ఇక్కడ భయం వేస్తుంది. లైక్ షో షార్ప్. ఆల్మోస్ట్ ఒక 3 చీతాస్ ఉన్నాయి. వాకింగ్ లుక్ అయితే ఒక్కసారి ఇలా చూస్తే అందరికి ఇలా భయం వేస్తుంది. ఇబ్బంది పెట్టేసాను గ్లాస్. హాయ్. సో జీబ్రాస్ దగ్గరికి ఉన్నాము. ఒక జీబ్రా పేరు అయితే సుధీర్ అంట. సో ఎవరి పేరు సుధీర్ అని నిజంగా తెలియదు నాకు. ఐ జస్ట్ కాల్ సుధీర్ అని. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్క యానిమల్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు. సో సేమ్ ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారు. హాయ్. Actually, this was officially named as Sri Chamarajendra Zoological Garden.
సో ఇట్ వాజ్ స్టార్టెడ్ అట్ 1890s, 1870 to 1890s లాంచ్ అయిందనమాట. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఇక్కడ 1000 పైన, అంటే 1500 పైన యానిమల్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అడాప్టింగ్ స్కీమ్ కూడా ఇక్కడ చేశారు. సో ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టు అన్ని యానిమల్స్ ఇక్కడ అడాప్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 160 acres ఉంది. ఇక్కడ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది జూ. సో ఇప్పుడైతే మేము డియర్ చూపిస్తాను. మై మోస్ట్ ఫేవరెట్ యానిమల్ ఎలిఫెంట్. ఎందుకంటే మైసూర్లో ఆల్మోస్ట్ అంటే ఉంటుంది కదా, జాతర ఉంటుంది కదా, అప్పుడు ఎలిఫెంట్స్తోనే మా అమ్మవారిని చెప్పా కదా మీకు, ఆల్మోస్ట్ 750 kgs 900 kgs అమ్మవారిని కూర్చోపెట్టి మా అర్జునతో చేస్తామన్నమాట ఎప్పుడు దసరా టైంలో. సో నాకు ఎలిఫెంట్స్ అప్పటి నుంచి ఒక ఎమోషన్. సో చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దే లుక్ సో క్యూట్. బట్ ఒక్కసారి కోపం వస్తే ఎలిఫెంట్స్ కన్నా హార్ష్ అండ్ ఇది ఏ యానిమల్ లేదు. సో ఏ యానిమల్ అయినా సరే కూల్గా వదిలేయాలన్నమాట. సో ఇట్ లుక్స్ క్యూట్. చెప్పు. యాక్చువల్లీ ఇది ఒకటి ఏంటంటే స్లోప్ చేశారు కాంపౌండ్స్. ఎందుకనంటే ఇది పైకి ఎక్కుతాయి అనేసి, ఎక్కకుండా ఉండడానికి స్లోప్ క్రియేట్ చేశారనమాట. బికాజ్ నార్మల్ కాంపౌండ్స్ ఉంటే అవి కాలు గోరుతో కానీ లేదంటే చేతులు గోరుతో కానీ సపోర్ట్ చేసుకుని పైకి ఎక్కుతాయి అనేసి వాళ్ళు కొంచెం స్లాంట్గా చేశారు. హై పెట్టింది, నన్ను హై పెట్టింది. మీకు తెలుసా నిజంగా, అంటే ఎవరైనా చెప్తే నంబరు, నేను నిజంగా హాయ్ చెప్పిన లెఫ్ట్ సైడ్ నుంచి నిజంగా ఇలా అంది తెలుసా, నిజంగా హాయ్ చెప్పిందండి నాకు, కానీ ఎవరు నంబరు. ఇప్పుడు ఇంకోసారి చెప్పండి, చెప్పండి ఒకేసారి చెప్పండి. హాయ్ హాయ్. ఒక ఇన్సిడెంట్ అయింది. వచ్చేసరికి నేను ప్రభు గారికి అలా అక్కడ క్రొకడైల్ ఉంది అని చెప్తే బొమ్మ అది అని, లేదన్న నిజంగా ఉందంటే బొమ్మ. ఇక్కడ చూసిన ప్రతి యానిమల్ని స్టిల్గా ఉండేసరికి ఆయన బొమ్మ అంటున్నారు. బట్ కాదు, అది బొమ్మలా ఇలాగే ఉంటాయి. అంటే అది ఒక టెక్నిక్ క్రొకడైల్స్. అదే ఇప్పుడు ఏమైనా తనకు కావాల్సిన యానిమల్స్ని తినాలంటే అవి నోరుని ఇలాగే ఓపెన్ చేసి అలా బొమ్మలా అలా ఉంటుంది. అవి నోరు దగ్గరికి రాగానే ఒకసారి క్యాప్చర్ చేసుకుని తినే అలవాటు క్రొకడైల్స్కి. సో ఇది కూడా ఇలా బొమ్మలా ఇలా ఉండేసరికి ఆయన బొమ్మ అన్నారు. సరే అనేసరికి ఇంకా వెళ్ళిపోతున్నాము. అదిగోండి ఆ మూమెంట్ కనిపిస్తుందా మీకు, ఇట్స్ కమింగ్. నేను ఇటు తిరిగేసరికి అది మూమెంట్ వచ్చింది. నేను చెప్పాను ఆయనకి బొమ్మ అన్నావు కదా చూడు అని, ఇది క్యాప్చర్ చేసి ఆయన. ఎస్, ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ పాయింట్ ఆఫ్ జూ అన్నమాట. సో ఇలాంటి ఎన్నో వీడియోస్, ఎన్నో మంచి ప్లేసెస్, ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ నేనైతే మీకు అందిస్తూనే ఉంటాను. సో మీకు ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చూడాలి? E3 Studios చూడాలి. E3 Studiosలో మై ఓ మధు ఛానల్. ప్లీజ్ డూ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. E3 అంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాయ్.